చుట్టూ ఉన్న శబ్దాలు మీ చిత్తమైతే కొంత సమయం ఆగటానికి కూడా సహాయం చేయండి. సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఉదయం నుంచి చేసిన ప్రార్థనలు, ఈ సువార్త కూటమి రాబోయే దినాల్లో కృతజ్ఞత కూటమి. సాధారణంగా చంటి బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని మాసాలు అయిన తర్వాత మరలా ఇంటి దగ్గర కృతజ్ఞత కూటమి అనేది ఏర్పాటు చేస్తారు. తప్పకుండా డెలివరీ అయ్యి పిల్లవాడు కాస్త అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక కూటమి, అంటే ఇంచుమించుగా దేవుని చిత్తమైతే ఇది ఆగస్టు నెల కాబట్టి జనవరి చివరిలో ఇక్కడ కూటమి జరుగునుగాక, ఆమేన్. కాబట్టి దైవజనుడి నోటంట దేవుడు మాట్లాడేది యేసు ప్రభు అంటాడు ఒక చోట, ద్వితీయోపదేశకాండములు అంటాడు, మీరు ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. దైవజనుడు ఉచ్చారము దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఈ కుటుంబానికి మెండుగా కలగాలని నేను వేడుకుంటున్నాను. ఈ సమయంలో కొద్ది సమయం నాకు సువార్తకు ముందే, ఆరాధనకు ముందే వాక్యాన్ని అనుగ్రహిస్తారు. చాలా సందర్భాల్లో సాయంత్రం వీరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు 1 కొరింథీ 13 నుంచి మాట్లాడు అని ప్రభువు అనుగ్రహించారు. 1 కొరింథీ 13 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి లోతైన సత్యాలు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము అంటే దేవుడి పైన కలిగి ఉండే నమ్మకము. నిరీక్షణ అంటే దేవుడు చేయబోయే కార్యం కోసం ఎదురుచూడటం. ప్రేమ అంటే అన్నిటినీ మించిందట, శ్రేష్టమైనది. ఇక్కడ అంటాడు, ఇప్పుడు అద్దంలో చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. తేజాన్ని తీసుకుందాం. మనందరికీ ఒక ఆతృత ఉంటుంది. మనందరికంటే తేజకు, ఆమె భర్తకు, తేజ తల్లికి ఆతృత ఉంటుంది. బిడ్డ ఎలా ఉంటాడు చూద్దాము అని. కానీ ఊహల్లోకి వచ్చేసాడు. కానీ ఊహ కాదు, ఒక్క నెల రోజుల్లో నిజంగా చూస్తారు. ఇప్పుడు కొంత మట్టికి ఎరుగుతాము, అప్పుడు పూర్తిగా ఎరుగుదాం. దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసు, మనకి పరలోకంలో ఉన్నాడని తెలుసు, దేవుడు పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడని తెలుసు. యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా మనకు తెలుసు. బైబిల్ ప్రకారం ఆయన్ని వర్ణించింది బైబిల్. యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలుసు. యేసు ప్రభు వస్తాడని తెలుసు. కానీ నిరీక్షణ ఫలించినప్పుడు ఆయన్ని నేరుగా చూస్తాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని నేరుగా చూస్తాం. ప్రభువు మన మీద చేసి మాట్లాడతారు. దేవుని కృపను బట్టి 2024 మార్చి
30ని నేను ఆయన దర్శనాన్ని చూశాను. 2024 మార్చి 30 తెల్లవారితే ఆయన చూశాను. ఆయన ఎవరితోటో మాట్లాడుతున్నారు, దూరంగా ఉన్నారు. నేను చాలా దూరంగా ఉన్నాను. అయితే ఒక్కసారి ప్రభు నా వైపు చూస్తే బాగుండు, నా వైపు చూస్తే చాలు అని నేను చాలా ఏడుస్తున్నాను. ఎవరితోటో మాట్లాడుతున్నారు, ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. ఒకసారి నా వైపు చూస్తే బాగుండు, నా వైపు ఒక్కసారి చూస్తే బాగుండు అని నేను చాలా ఆశపడుతున్నాను. ఆశపడుతున్న సందర్భంలోనే ఇలా చూశారు. ఇలా చూసి ఇశ్రాయేలు ఇలా రా అన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ఇలా రా అన్నారు. పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడ్డాను, పాదాల మీద పడ్డాను. అంతకన్నా మనకి ఏం చేయాలో తొయ్యదు. ఆయన దగ్గర ఎవరు దర్శనం పొందినా కూడా ఆయన పాదాల మీద పడ్డారు. నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాను. లెగ్సాను, తల మీద చేసి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఇంతకన్నా భాగ్యం ఏమీ లేదండి. నేను ఏ విషయంలో చూసినా సంతృప్తిగా ఉన్నాను. కానీ అన్నిటికంటే సంతృప్తిగా యేసుని కలిగి ఉన్నాను. యేసుని కలిగి ఉన్న నా సంతోషం ఏ విధంగానూ సరిపోదండి. ఒకవేళ భారతదేశం అంతా నాకు రాసి చేసిన ఆ సంతోషం ఆయన కంటే తక్కువే. చాలామంది గుర్రముల యందు సంతోషిస్తారు, రథముల యందు సంతోషిస్తారు, మొగుడు పెళ్ళాల్లో సంతోషిస్తారు, డబ్బులో సంతోషిస్తారు, వస్తువుల్లో సంతోషిస్తారు, గృహాల్లో సంతోషిస్తారు. కానీ బైబిల్ చెప్తుంది నా సంతోషము యేసులోనే. హల్లెలూయా. యేసులో ఉన్న సంతోషం దేంట్లోనే ఉండదు. ఏ సంతోషమైనా కొద్ది రోజులే, కొద్ది క్షణాలే. ఈ రోజుల్లో అయితే సంతోషం చాలా తొందరగా వెళ్ళిపోతుంది. మొన్న ఒక ఆయన అంటున్నారు, ఒక పెళ్ళైన మొగుడు పెళ్ళాలు 5 ఏళ్ళు కలిసి, ఇప్పటి రోజుల్లో 5 ఏళ్ళు కాపురం చేస్తే వాళ్ళకి సన్మానం చేయాలి. 10 ఏళ్ళు కాపురం చేస్తే చాలా పెద్ద సన్మానం చేయాలి. ఒకవేళ వాళ్ళు 15 ఏళ్ళు కాపురం చేస్తే మనం అందరినీ పిలిచి సన్మానం చేయాలంటున్నాడు ఆయన. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అంటే, పెళ్ళైన కొద్ది రోజులకే ఒకరి మీద ఒకరికి భేదభావాలు, విడిపోవటాలు, అలాగే ప్రేమలు చాలా తాత్కాలికమైపోయినాయి. డబ్బును బట్టి, లోకాన్ని బట్టి కాలి వినాలి. డబ్బును బట్టి, లోకాన్ని బట్టి, వస్తువును బట్టి, శరీరాన్ని బట్టి ప్రేమలు. కానీ ఇక్కడ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. మొట్టమొదట ప్రేమ గురించి మాట్లాడితే కనుక, ప్రేమ ఎలా చూపించగలం? ప్రేమ ఎలా చూపించగలం మనం? దేవుడు అంటాడు, మీరు ప్రేమ ఎలా చూపించగలరు? మీరు ఎంతమంది అయినా నేను చూపించిన ప్రేమ మీరు చూపించలేరు. నా ప్రేమ ఎలాంటిదంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ప్రేమ గురించి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూద్దాం. ఇక్కడ చాలా స్పష్టంగా దేవాది దేవుడు చూడండి, దేవుడు లోకమును ప్రేమించును. చూడండి, దేవుడు లోకమును ప్రేమించును. ఇక్కడ చూడండి, లోతుగా చూడండి. ఇక్కడ అంతము వరకు ప్రేమించును దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను,
అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ దేవుడు లోకానికి వెలుగై వచ్చాడు. దేవుడు లోకములో వెలుగుతున్నాడు. కానీ లోకము చీకటిని ప్రేమించింది. లోకము దేవుణ్ణి ప్రేమించలేదు. లోకము చీకటిని ప్రేమించింది. లోకం ఎప్పుడు కూడా చీకటినే ప్రేమిస్తుంది. అయితే దేవుడేమో మనలను వెలుగులో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనలను ఎంతవరకు ప్రేమించాడంటే ఇంకో చోట రాయబడి ఉంటుంది 1 యోహానులో, అంతము వరకు ప్రేమించాడు. దేవుని స్తోత్రం. మన ప్రేమలన్నీ అదొక రకమైన ప్రేమలు, కానీ ఆయన ప్రేమ పేరు అగాపే. అగాపే అంటే అర్థం ఏంటి? షరతులు లేని, హద్దులు లేని, ఎల్లలు లేని ప్రేమ. ఆయన ప్రేమ కండిషన్స్ ఉండవు. ఆయన ప్రేమకి ఇలా ఉంటే ప్రేమ, ఇలా ఉంటే ప్రేమ, ఇలా ఉంటే ప్రేమ అనే కండిషన్స్ ఏమి ఉండవు ఆయనకి. ఎలాగున్నా ప్రేమిస్తాడు. కొంతమంది అనుకుంటారు, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమించడు కావాలి. ఒక 20 సంవత్సరాల కిందట కాకినాడలో ఒక మీటింగ్ జరుగుతోంది. దైవజనులు అద్భుతమైన వాక్యం చెప్తున్నారు. ఒక ఆవిడ ఇంటి మీద, భర్త మీద, పిల్లల మీద, జీవితం మీద విరక్తి కలిగి ఆవిడ రైల్వే స్టేషన్కి బయలుదేరింది, రైలు కింద తల పెట్టడానికి. కొంచెం ఇంచుమించు రైల్వే స్టేషన్కి ఎడంగా పెద్ద సభ జరుగుతోంది. జరుగుతూ ఉంటే ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ యేసు ప్రభువుని ఎరగదు. ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ చనిపోవాలన్న ఉద్దేశం స్థిరంగా తీసుకుంది. ఆవిడ చనిపోవాలని వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉండేటప్పటికి సభ దాటుతుంది. సభ దాటుతుంది. అమ్మా అమ్మా ఆగమ్మా, ఒక్కసారి ఇలారా, నీ బాధ నేను ఎరుగుదును, నీ దుఃఖం నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, ఒక్కసారి ఆగమ్మా. ఎవరిని ఎవరిని నిన్నేనమ్మా, ఆగమ్మా అంటున్నాడు. అక్కడ వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. ఈవిడికి వినపడుతుంది స్వరం. సరే ఆగుదాం ఆగుదాం అని చెప్పి వెనక్కి వచ్చింది. వచ్చి పోనీ 2 మాటలు విందాం అనుకుంది. 2 మాటలు విందాం అనుకున్న ఆవిడ పూర్తిగా వినేసింది. వినేసిన తర్వాత అంతా అయిపోయాక సేవకుడి దగ్గరికి వచ్చింది. అదేంటండి మీరు నన్ను ఆగమన్నారేంటి? నేను ఆగమంటాం ఏంటి? చాలామందికి పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకా జ్ఞానం రాలేదు. నిలబడిన తర్వాత సేవకుడు మాట్లాడటం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఇందాక అనంత్ గారు ఏదో పని మీద వచ్చారు మా ఇంటికి. ఆవిడ అంటుంది, వాక్యం మా జీవితాలని పూర్తిగా మార్చేసింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆవిడ అంటుంది, మీరు నన్ను ఆగమన్నారని ఆగాను. నేను ఆగమంటాం ఏంటమ్మా అన్నాడు. నేను ఇలా చనిపోతానికి వెళ్తున్నానండి, మీరు ఆగమన్నారు. అమ్మా, దేవుడు ఎంత గొప్పవాడు చూసావా? నువ్వు ఈరోజు చనిపోవటానికి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే సభ జరిగే రోజు తీసుకున్నావు కనుక నీకు మరణం తప్పించబడింది. హల్లెలూయా. కాబట్టి ఆవిడ బాధలన్నీ చెప్పుకుంటే అప్పుడు అన్నాడు ఆయన, యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, నీ బాధలన్నీ తీరిపోతాయి. నేను ఒక ఆశ్చర్యకార్యం చేస్తాను నీకు. భర్త గురించి, పిల్లల గురించి చనిపోవాలని వెళ్తున్నావు కదా, మీటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారో చూడు అన్నారు సేవకుడు. అప్పుడు ఎలా ఉంటాం ఏంటండి, మామూలుగానే ఉంటారు, గొడవతోటే ఉంటారు, నన్ను బాధ పెడతారు. సరే నవ్వి ప్రార్థన చేసి, నిన్ను దేవుడు పిలిచాడు, నిన్ను దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు ఏదో చేస్తాడమ్మా నీకు అన్నాడు. సరే అని ప్రార్థన చేయించుకొని, ఒకవేళ మా ఇంట్లో ఆదరణ కలిగితే నేను యేసు ప్రభు రక్షణ పొందుతాను, హల్లెలూయా అని ఆ ప్రార్థన అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పటికి
పిల్లలందరూ అమ్మను గట్టిగా, ఇద్దరు పిల్లలు గట్టిగా పట్టేసుకున్నారు. భర్త వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవే అంటున్నారు. ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ దగ్గరికి వెళ్ళావా? మేము అందరం కంగారు పడిపోయాం, మేము ముగ్గురు చాలా కంగారు పడిపోతున్నాం అని పిల్లలు గట్టిగా పట్టేసుకున్నారు. ఈ పిల్లల్ని భార్యని కలిపి భర్త ఇలా పట్టుకున్నాడు. ఇదేంటి, ఎప్పుడు చూడలేదు ఇంత ప్రేమ అనుకుంటుంది. అందరూ గట్టిగా ఆవిడని పట్టేసుకున్నారు. అప్పుడు అంటుంది, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదో మాటల్లో మనం వర్ణించలేం. యేసు ప్రభు ప్రేమని రుచి చూసిన వాళ్ళు లోక ప్రేమ గురించి అరులు చాచరు. యేసు ప్రభు ప్రేమ తెలుసుకున్న వాళ్ళు లోకంలో ఉండే ప్రేమల గురించి ఎదురు చూడరు. వాళ్ళు ప్రేమించకపోయినా కూడా వారు దేవుడి ప్రేమలో కొనసాగుతూ ఉంటారు. హల్లెలూయా. విశ్వాస నావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు, విశ్వాస నావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా, సాతాను సుడిగాలి రేపగా, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా, గురిలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా, గురిలేని తరుణాన వేరువగా, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నా ఎదుటే నిలిచావా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఎలా భరిస్తున్నావయ్యా యోబు, ఎలా భరిస్తున్నావు నువ్వు? భార్య వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఒళ్ళంతా కుష్ఠవ్యాధి వచ్చేసింది, ఒళ్ళంతా చాలా భయంకరంగా ఉంది. అటు వంక చూడకూడదు మనం, పురుగుల వంక ఏదో ఒకటి చేసుకొని. కాబట్టి నా దగ్గరికి వచ్చినాయని నీ దగ్గరికి పంపిస్తాను. కాబట్టి ఆ విధంగా యోబు చాలా భయంకరమైన బాధలో ఉన్నాడు. యోబు ఎంత బాధలో ఉన్నాడంటే స్నేహితులు చూసి గుర్తుపట్టలేకపోయారు. అంత భయంకరంగా ఒళ్ళంతా కురుపులు, శరీరం అంతా చెడిపోయి వాసన కొడుతూ ఉంది. ఇంత భయంకరంగా యోబు ఉన్నప్పుడు అందరూ కలిసి స్నేహితులు దగ్గరికి కూడా రాలేకపోయారు, దూరం నుంచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒక మాట అడిగారు యోబుని, నువ్వు ఎలా భరిస్తున్నావు? ఆస్తి పోయింది, మన ఎవరికి చిన్న చిన్న కష్టాలు కూడా రాకూడదు. మరి ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో. మరి నీ ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, పెళ్ళం వెళ్ళిపోయింది, ఇవన్నీ పోయినా ఆరోగ్యం కూడా పోయింది. పైగా ఒక పెంట కుప్ప మీద కూర్చున్నావు, ఒక చిల్ల పెంకుతోటి కురుపుల్ని గోక్కుంటున్నావు, అసహ్యమైన స్థితిలో ఉన్నావు. ఎంత దారుణమైన స్థితిలో, ఎంత ఉన్నతమైన స్థితిలో నుంచి ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చావు.
మరి నీకు బాధ లేదా? నీకు బాధ లేదా? ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే వీళ్ళు ఏదేదో మాట్లాడతారు. మరి నీకు బాధ లేదా అంటే ఎవరన్నా తెలుసా? యోబు, నా దేవుడు సజీవుడు, నేను సజీవుడనై ఆయన్ని చూస్తాను. గట్టిగా దేవుడు. ఇప్పుడు ఈ రోగాలు ఇవన్నీ శరీరానికి, ఈ పెళ్ళం శరీర సంబంధి, ఈ పిల్లలు శరీర సంబంధులు, ఈ ఆస్తులు శరీర సంబంధం, లోక సంబంధం. కానీ నేను దేవుని సంబంధిని. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుని సంబంధులు లోక సంబంధమైన విషయాల గురించి చింతించరు, దుఃఖించరు, బాధపడరు, వేదన పడరు, ఎవరిని తిట్టరు. చాలామంది నేను ఇలాగ అయిపోవటానికి కారణం ఎవరినో చూపిస్తారు. కొంతమంది మొగుడిని చూపిస్తారు, కొంతమంది దేవుణ్ణి చూపిస్తారు, కొంతమంది సంఘాన్ని చూపిస్తారు. కానీ వీళ్ళని వీళ్ళు చూపించుకోరు. ఎవరో కారణం అంటారు. మేము ఇలాగ అయిపోతానికి ఎవరో కారణం అంటారు కదా. ఒక ఆవిడ అంటుంది, నాకు షుగర్ రావటానికి కూడా మా ఇంట్లో వాళ్ళే కారణం అంటుంది. డాక్టర్ గారు అడుగుతారు, మీ ఇంట్లోకి ఎవరైనా షుగర్ ఉందమ్మా? అవును, అదే కారణం. మా ఇంట్లో వెనకాల ఉన్నవాళ్ళని బట్టి మాకు షుగర్ వచ్చింది, మా ఇంట్లో వెనకాల ఉన్న రోగాలను బట్టి మాకు రోగం వచ్చింది. వింటున్నారా? ప్రతి మాట వినాలి చాలా శ్రద్ధగా. కానీ యోబు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు పై విషయాలు చూస్తున్నారు, జాగ్రత్తగా వినాలి. మీరు పై విషయాలు చూస్తున్నారు. ఏంటో పై విషయాలు? డబ్బు లేదని చూస్తున్నారు, ఆరోగ్యం లేదని చూస్తున్నారు, పిల్లలు వెళ్ళిపోయారని చూస్తున్నారు, పెళ్ళం వెళ్ళిపోయిందని చూస్తున్నారు. కానీ నేనేం చూస్తున్నానో తెలుసా? జీవం గల దేవుణ్ణి చూస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే నేనును నా దేవుడును కలుసుకున్నాం. నేను నా దేవుడు కలుసుకున్నాం. నా దేవుడిని కలుసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? చాలా అందముగా ఉన్నాను. హల్లెలూయా. నేను ఎలా ఉన్నాను దేవుణ్ణి కలుసుకున్నప్పుడు? చాలా అందముగా. ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఈ కురుపులు, ఈ నటనలు అంతే ఆగిపోయినాయి. తర్వాత దేవుడి దగ్గర నేను ఉన్నప్పుడు నాకు మా ఆవిడ కనపడలేదు, నా పిల్లలు కనపడలేదు. దేవుడు నేను కలిసి ఉన్నాం, ప్రభుతో నేను కలిసి ఉన్నాను. నేను సజీవుడినై ఉన్నాను, సజీవుడినై దేవుణ్ణి చూస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వింటున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? మరి మనమేం చూస్తున్నాం? మనిషి రోగాన్ని చూస్తున్నాం. కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, దూరంగా నుంచున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిపరచు అన్నాడు. నాకు ఇష్టమే, శుద్ధుడవుగా అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ప్రేమ ధనాన్ని బట్టి, రోగాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి, దరిద్రాన్ని బట్టి ఆయన చాలామందిని స్వస్థపరిచిన వారు అందరూ భిక్షగాళ్ళు. భిక్షను ఎత్తుకునే వాళ్ళని స్వస్థపరిచాడు. ఒక భిక్షగాడికి కళ్ళు ఇచ్చాడు, ఒక భిక్షగాడికి కాళ్ళు ఇచ్చాడు, ఒక భిక్షగాడికి కాలు చేయి ఇచ్చాడు, ఒక భిక్షగాడిని పూర్తిగా నేత్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళెవరు ధనవంతులు కాదు, వాళ్ళెవరు ధనవంతులు కాదు, అందరూ అడుక్కునేవాళ్ళు. వింటున్నారా? దేవుడి ప్రేమలో వ్యత్యాసం ఉండదు. మనకి పాస్టర్ గారి దగ్గర నుంచి అందరికీ వ్యత్యాసాలు. డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అందమైన వాళ్ళు, అందం లేని వాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇవ్వని వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కాపులు, కమ్మోళ్ళు, లేకపోతే ఎవరెవరో కులాలు, ఎత్తులు, అందాలు, ఎరుపు, తెలుపు. కానీ దేవుడు ఆత్మ సంబంధి. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ అనేది నేరుగా చూస్తుంది. ఇక్కడ అర్థంలో చూస్తున్నాం, ఇప్పుడు నేరుగా చూస్తాం అనే మాటకు అర్థం ఏంటంటే, యోబు ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు భార్య లేదు, పిల్లలు లేరు, చుట్టూ ఉన్నవారు లేరు. కానీ యోబు అక్కడ చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో చూస్తున్నాడు.
పరలోకంలో చూస్తే చాలా అందంగా ఉన్నాడు, ఏ వ్యాధి లేదు. ధనవంతుడు అబ్రహాంతో అంటాడు, లాజరు ఏంటి అంత అందంగా ఉన్నాడు? లాజరు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఏ వ్యాధి లేకుండా ఉన్నాడు. మరి నా మేడ దగ్గర పడున్నప్పుడు వ్యాధిగ్రస్తుడు అతడు వ్యాధిగ్రస్తుడు. మరి నేను జమీందార్ని, తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉండేవాడిని, మరి అలా ఉన్నాడేంటి లాజరు? అక్కడ అంత అందంగా ఉన్నాడేంటి? నేను ఇంత బాధపడుతున్నానేంటి? గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని ప్రేమ పొందినవారు. దేవుణ్ణి మనం ప్రేమింతే లోక సంబంధమైన ఏ విషయంలోని దుఃఖం ఉండకూడదు. హల్లెలూయా. ఏ విషయంలోని, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకులాగా ఉంది అని దుఃఖపడకూడదు. ఎందుకంటే నువ్వు చూడవలసింది పరలోకాన్ని, పరలోకపు గురి పరలోకంలో. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఒక ఆయన పాడుతున్నాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించునావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బంది ఫలహీనుడనైనప్పుడు పాటించుని మాట. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతును. చూడండి, ప్రేమ. ఒక పెద్ద ఇంజనీరు, చాలా గొప్ప ఇంజనీర్ సాక్ష్యం చెప్తున్నాడు. స్టేట్ లెవెల్లో గొప్ప పేరట ఆయనకి. నేను ఒక 2 ఏళ్ల కింద సాక్ష్యం విన్నాను. వాళ్ళ అమ్మకి నడుము పడిపోయింది, తల్లికి నడుము పడిపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వీల్ చైర్ వాడేవారు. రైల్వే స్టేషన్లో కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా కూడా ఆ వీల్ చైరు వాడేవారు. కానీ కొన్ని చోట్ల వీల్ చైరు లేని సందర్భాల్లో ఆవిడ్ని 2 చేతులతోటి గట్టిగా ఎత్తుకుని తల్లిని తీసుకెళ్తున్నప్పుడు ఈ తల్లిని మెట్లెక్కించి తీసుకెళ్ళేటప్పుడు తల్లి కళ్ళ వెంబడి నీళ్లు పటపట కారుతున్నాయి. తల్లి కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. అతను సాక్ష్యం చెప్తున్నాడు. ఈ తల్లి కళ్ళ వెంబడి నీళ్లు కారుతుంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాడు. ఆయన, నువ్వు పెద్ద ఇంజనీర్వి, పెద్ద అధికారివి, నా పరిస్థితి ఎలా ఉంది, పోనీ ఎవరినైనా డబ్బులు ఇచ్చి మొయ్యమని చెప్పు
నువ్వు మోసుకెళ్తుంటే నాకు చాలా బాధగా ఉందంటే, అమ్మా ఎన్ని సంవత్సరాలు 9 నెలల కడుపులో ఎదిగాక 3-4 సంవత్సరాలు మరి నన్ను ఎవరైనా అతికి పెట్టావా నన్ను మోయటానికి? నువ్వే కదా మోసావు. ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అన్నాడు గట్టిగా. ఈరోజు తల్లిదండ్రులను చూస్తలేదండి. తేడా వస్తే భర్తను చూడరు, తేడా వస్తే భార్యను చూడరు, తేడా వస్తే పిల్లలను చూడరు. ప్రేమ కరువైపోయిన దినాలు. ప్రేమ దోషములను కప్పును. ప్రేమ కలహాలు లేకుండా చేస్తుంది. ప్రేమ అనేది లోక ప్రేమ ఉండకూడదు, దేవుని ప్రేమ ఉండాలి. దేవుడు మనల్ని ఏం చూసి ప్రేమించలేదు. భయంకరమైన వ్యక్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపములో ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు పాపిని ప్రేమించాడు. దేవుడు పాపికి వాక్యం బోధించాడు. దేవుడు పాపి కొరకు సిలువేయబడ్డాడు, పాపి కొరకు చనిపోయాడు, పాపిని పరలోకం చేర్చడానికి చనిపోయాడు గట్టిగా. కాబట్టి దేవుని ప్రేమ తెలుసుకున్నవారు ఎవరిని ద్వేషించరు, ఎవరిని విమర్శించరు, ఎవరిని అసహించుకోరు. ఆ తల్లిని మోసుకెళ్ళిన తర్వాత కన్నీరు కారుస్తూ వాళ్ళ అమ్మ గురించి ప్రార్థన చేశాడు. డాక్టర్ గారి దగ్గర ప్రార్థన చేశాడు. 3 రోజులు హాస్పిటల్లో ఉంచండి అని వైద్యం మొదలుపెట్టారు. 3వ రోజు తల్లి దగ్గరే ఒక సోఫాలో పడుకుని ఉన్నాడు. తల్లి మంచం మీద ఉంది. ఈయన సోఫాలో పడుకుని తల్లి గురించి వేదన పడుతున్నాడు. మా అమ్మ నా కోసం ఎంత త్యాగం చేసింది తండ్రి, మీ చిత్తం అయితే మా అమ్మకి మళ్ళీ ఆ స్వస్థత ఇచ్చి నడిపించండి అని 3వ రోజు ఉదయకాలం తెల్లవారు 4 గంటలకి వాళ్ళ అమ్మ వచ్చి, బాబు లేగు నాయన అని లేకొట్టింది. ఎవరు అన్నాడు. నేనే నాయన. అమ్మ నువ్వు లేచావా? అవును, తెల్లవారుజామున నువ్వు చేసిన ప్రార్థనకు నీ ప్రభువు నన్ను లేవనెత్తాడు గట్టిగా. ఈ ప్రేమలో ప్రార్థన లేదు ఇప్పుడు, ప్రేమ ప్రార్థన లేదు ఇప్పుడు, కన్నీటి ప్రార్థన లేదు. ప్రేమతో ప్రార్థన చేయరు. ఆ చేతిలో ఉన్న డబ్బులంక చూసి ప్రార్థన చేస్తాడు, ఆ కానుకలు బట్టి ప్రార్థన చేస్తాడు, ఆ దశంభాగాలను బట్టి ప్రార్థన చేస్తాడు, ఆ మనిషి ఎత్తు లావును బట్టి ప్రార్థన చేస్తాడు, ఆ మనిషి పెట్టే తిండిని బట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే సేవకుడే కాదు, విశ్వాసులు అంతే. మొగుడు సంపాదిస్తేనే ప్రేమిస్తుంది. పెళ్ళం దగ్గర నుంచి కూడా ఏదైనా వస్తేనే ప్రేమిస్తాడు. పిల్లలు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి డబ్బులు పంపిస్తేనే ప్రేమిస్తారు. ఈ ప్రేమ కలుషితం, ఈ ప్రేమ కల్మషం, ఈ ప్రేమ నాటకం, ఈ ప్రేమ అంతా వేషం. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, యేసు ప్రభులో ఉండే ప్రేమ ఉన్నవారే ప్రేమమయుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. నిజమైన ప్రేమ లేని వాళ్ళు కపటంగా నటించేవారు దేవుడు రాజ్యాన్ని చూడలేరు. కాబట్టి ప్రేమ చాలా శ్రేష్టమైనది. విశ్వాసం, దేవుడి మీద నమ్మకం ఉంది నాకు కదా, దేవుడిని నమ్ముతున్నాను. ఒక చలిలో ఒక అతను వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నాకు విశ్వాసం ఉంది. చలిలో వచ్చాడు. రాత్రి 11ంటికి వచ్చాడు. వణికిపోతున్నాడు. వస్త్రం సరిగ్గా లేదు, అన్నం లేదు. నా దగ్గరికి వచ్చాడు, తలుపు కొట్టాడు. అయ్యా మీరు సేవకులంట కదా? అవును, నాకు పరిస్థితి బాగలేదు, నేను వణికిపోతున్నాను, నాకు ఆకలి అవుతుందంటే, నాకు విశ్వాసం ఉంది, నువ్వు కూడా విశ్వాసంగా ఉండు, వెళ్ళిరా. నాకు విశ్వాసం ఉంది, నువ్వు కూడా విశ్వాసంగా ఉండు, వెళ్ళిరా అన్నాడు అనుకోండి. అతడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. హల్లెలూయా. ఎందుకంటే అతని లోపలికి పిలిచి వస్త్రాలు ఇచ్చి అన్నం పెట్టి, ఈ చలిలో ఎక్కడికి వెళ్తావు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తావు, ఉదయమే వెళ్ళి కానీ అంటే అది ప్రేమ. విశ్వాసాన్ని మించింది ప్రేమ. హల్లెలూయా కదా. నిరీక్షణ అంటే ఏదో దేవుడు చేస్తాడు, దేవుడు ఏదో జరిగిస్తాడు. కానీ హబక్కూకు అంటాడు ఆయన గ్రంథంలో, ఏమి చేసినా, ఏమి చేయకపోయినా, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా
నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. అదే యేసు సేవా కేంద్రం. ఈరోజు మనకు మందిరం ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిద్దామా? ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే ఏమీ లేనప్పుడు నేను దేవుణ్ణి ఎలా ప్రేమించానో ఈరోజు అంతే. ఒకవేళ రేపు ఏమీ లేకపోయినా అదే ప్రేమ. ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ప్రేమతో ఉన్నవారు ఎవరిని విడిచిపెట్టలేరు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ అద్భుతాలు చేస్తుంది, ప్రేమ ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటాడు, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం. ఒక విశ్వాసి పరిపూర్ణుడు ఎప్పుడవుతాడంటే, గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి పరిపూర్ణుడు ఎప్పుడవుతాడంటే, చెప్పండి, ఒక విశ్వాసి చెప్పాలి, పరిపూర్ణుడు ఎప్పుడవుతాడో తెలుసా? దేవుని ప్రేమ హృదయములో నింపుకున్నవాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ లేని వారు పరిపూర్ణులు కారు. వాళ్ళ దగ్గర ద్వేషాలు, అసూయలు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. దేవుని ప్రేమలో ఉన్నవారు రోజుకో రకంగా ఉండరు. పొద్దున్నో రకంగా, సాయంత్రం రకంగా, ఉదయం రకంగా, మధ్యాహ్నం రకంగా ఉండరు. దేవుని ప్రేమలో ఉన్నవారు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. దేవుని ప్రేమలో ఉన్నవారు కూడా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటారు. ఒక ఆవిడ మందిరానికి మానేసింది, చాలా సంవత్సరాలు రాలేదు. ఆవిడ రోజు ఒక ఆవిడని అడుగుతుందంట, ఇస్రాయేల్ గారు ఏమైనా అంటారా? కానీ నాకు వెళ్ళాలని ఉంది. ఇస్రాయేల్ గారు ఏమైనా అంటారా? ఈవిడ అందంట, ఆయన ఏదన్నా అంటే నువ్వు మందిరానికి మానేద్ది కానీ అందని. ఆయన అనడు, చూడు కావాలంటే అంటే. ఆవిడ వచ్చింది, నేనేమీ అనలేదు, ఎందుకంటే ప్రేమిస్తే ఎందుకు వచ్చావు మళ్ళీ అని అనరు. హల్లెలూయా. వింటున్నారా? ప్రేమిస్తే ఎందుకు వచ్చావు మళ్ళీ అని అనరు. ఈ తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, మా నాన్న ఏసరించుకుంటాడు, మా నాన్న కొడతాడు, మా నాన్న తరిమేస్తాడు, మా నాన్నను చేర్చుకోడు అనుకుంటూ భయపడుతూ 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 దూరంగా నిలబడ్డాడు. ఎవరో వెళ్ళి తండ్రితో చెప్పారు, మీ అబ్బాయి వచ్చాడని. మా అబ్బాయి వచ్చాడు అని ఉన్న పాటున ఆ పెద్ద ఆయన పరిగెత్తుకుని కొడుకు మురికి బట్టలతో ఉన్నాడు, వాసన వస్తున్నాడు, మురికి బట్టలతో ఉన్నాడు, వాసన వస్తున్నాడు. మురికి బట్టలు లేవు, ఏ బట్టలు లేవు. గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రేమ. ఈరోజు మీరు నేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రేమ లేదనుకో, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ పగను, ద్వేషాన్ని హృదయంలో నిలవుంచుకోదు. వింటున్నారా? ప్రేమ ద్వేషాన్ని, పగని హృదయంలో నిలవుంచుకోదు. వింటున్నారా? యేసు ప్రభు ఒకవేళ మనం ఈరోజు వరకు చాలా పాపాలు చేసి, ఈరోజు వరకు చాలా మోసాలు చేసి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా చాలామందిని మోసగించి భయంకరమైనటువంటి జీవితంలో ఉండి, ఈరోజు ఈ వాక్యం విని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే మళ్ళీ క్షమించే ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమలో వ్యత్యాసం ఉండదు. ఒకవేళ మనుషులం కాబట్టి మనం దేవుడికి ఇదివరకు నేను చేసినవి అన్నీ గుర్తు చేసుకుంటున్నాడేమో, ఇదివరకు నేను చేసినవి అన్నీ ఎత్తెత్తి పొడుస్తాడేమో, ఇదివరకు నేను చేసినవి అన్నీ ఏమైనా అంటాడేమో అని అనుకోక్కర్లేదు. ఆయన నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. అది ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ. మీరందరూ ఆపేయండి. వాళ్ళ తాత పాట పాడాలి. పాడితే ఈ అమ్మాయి దేవుళ్ళో ఉన్నట్టు, లేకపోతే వెళ్ళిపోయినట్టే. ఆ పాట పాడితేనే ఒప్పుకుంటాను ఈ పిల్ల.
మీరు అందరూ ఆపేయండి. పాడు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది, నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలి గతించును, తల్లి తండ్రుల ప్రేమ నీడవలి గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలలా కరిగిపోవును, కన్నా బిడ్డల ప్రేమ కలలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలుల త్వరలో మూడులా మిగిలిపోవును, వాడిపోయి రాలుల త్వరలో మూడులా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు దేవుని స్తోత్రం. కొలువలేనిది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఇప్పుడు ప్రేమ గురించి 2 పాటలు చదివేసి ముగించేసుకుందాం. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివిన వచనం దాకా వరుసగా చదవండి. ఇది ప్రేమ. 13 మొదటి వచనము నుండి చదవాలి తొందరగా. మనుష్యుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు కంచును టింగ్ 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 అని గంట కొట్టినట్టే దొంగ ప్రేమ. భాషలు ఎన్ని భాషలు మాట్లాడినా ఎన్ని వాక్యాలు చెప్పినా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇంతలా వాక్యం చెప్పేవాడు ప్రపంచంలో లేడు అన్నా కూడా ఏముండాలి? ఏమి లేకపోతే చెప్పాలి. ప్రేమ లేకపోతే వ్యర్థం.
గనగల్లాడు తాళమున యుందును. ప్రవచించు ప్రవచించు కృపావరం. కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను ఎంత వ్యర్థుడను. గొప్ప సేవకుడైనా కొండ లెగు అంటే లెగిసిన, గొప్ప అద్భుతాలు చేసిన, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థము. హల్లెలూయా. తర్వాత బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు శరీరంలో ప్రయోజనమేమీ సగం లేదు. ఇచ్చేసిన, పేదలకు ఆస్తి ఇచ్చేసిన, అన్ని దాన ధర్మాలు చేసిన, ప్రేమ లేని వాడనైతే వ్యర్థము. తర్వాత ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో చూడండి, ఉంచుకొనదు. ప్రేమ లక్షణాలు చూడండి. నాలో మీలో ఉన్నాయో లేదో పరీక్షించుకుని ఇంటికి వెళ్ళండి. ఇక్కడ ప్రేమ సహించును. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా ప్రేమ సహిస్తుంది. చూసారా, ప్రేమ దయ చూపిస్తుంది. అంతేగాని ప్రేమలో ఈర్ష్య ఉండదు, ప్రేమలో ద్వేషం ఉండదట, ఈర్ష్య ఉండదు, గొప్పగా ఉండదు, నేనే గొప్ప అనదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, బాగా అని అన్నట్టుగా ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చాలామందికి మర్యాద ఇవ్వటం రాదండి. వాళ్ళకి అసలు మర్యాద తెలిస్తే కదా, పుట్టుకతోటే రాలేదు, తర్వాత వస్తుందా మర్యాద. ఎవరికి ఏ మర్యాద ఇవ్వాలి, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు. ప్రేమ ఉంటే అమర్యాదగా నడవదు. చూసారా, స్వప్రయోజనము. ఇక్కడికి వెళ్తే నాకేంటి, అక్కడికి వెళ్తే నాకేంటి, ఇక్కడికి వెళ్తే నాకేంటి, అసలు నాకు కలిసి వచ్చిందేంటి, అసలు నాకు కలిసి వచ్చిందేంటి. అసలు ప్రేమ ఉన్న వాళ్ళకి నేననే మాటే మర్చిపోతారట. హల్లెలూయా. ప్రేమ స్వప్రయోజనము విచారించుకొనదు. ప్రేమ త్వరగా కోప్పడదు. కొంతమందికి పుడుమున కోపం వస్తుంది, త్వరగా కోప్పడదు ప్రేమ. చాలామందికి కోపం కదా. ఏంటి శృతిళ్ళ అమ్మ నవ్వుతుంది కోపం అంటే? అమ్మ, మీ అమ్మాయికి కోపం వస్తుందా? ఆత్మానం ఇంకా పోలేదా పెళ్ళి అయినా కూడా? ప్రేమ త్వరగా కోపపడదు. అపకారము మనస్సులో. చూద్దాం, 1987లో నాకేం చేసింది? 87 38 ఏళ్ళు అయింది. అలాగే పెట్టుకున్నావు నువ్వు, నిన్ను కదా ఆవిడ్ని, వెనకాల ఉన్నావండి. నువ్వు పెట్టుకోలే, నీకు అసలు ఏం ఉండదు కదా. 95లో ఇలాగంటారా? 95 బాబోయ్, 30 ఏళ్ళు అయిపోయింది. 95 30 ఏళ్ళు అయిపోయింది అమ్మ తల్లి. అయినా కొంతమంది చచ్చే వరకు నేను ఆళ్ళతో మాట్లాడిన. అయ్యోయ్, ఎవరు చచ్చే వరకు? స్వాతి చెప్పు, ఎవరు చచ్చిపోయేవాళ్ళు అంటే నీ ఉద్దేశంలో నువ్వు కోపంగా ఉన్నవాళ్ళు అందరూ చచ్చిపోవాలా? చూసారా ఇక్కడ అపకారం మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. తాత్కాలికంగా కలిగే విషయాల్లో ఆనందం కలగదు, శాశ్వతముగా కలిగే విషయాల్లో ఆనందపడుతుంది. అంటే ప్రేమ గలవారు దేవుని విషయంలోనే సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాల్లో అడావిడిగా ఏముంటారు వాళ్ళు. చూసారా, త్వరగా కోప్పడదు. అన్నిటికీ తాలుకొనును. అన్నిటినీ రోజు వైజాగ్ నుంచి రాజమండ్రి ట్రైన్లో వస్తున్నాం. నా కాలు మీద నుంచున్నాడు ఒక అతను, బూటుతోటి భరింతున్నాను, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత నెమ్మదిగా ఎందుకంటే ఒకడి మీద ఒకడు నుంచున్నారు, అతను కావాలని నుంచోలేదు. ఏమంటే ఒక్కసారి కిందకు చూడండి, అయ్యో
మీ కాలు మీద నుంచున్నానా, నా బూట్లో ఉన్నంత తెల్లదేమో అనుకోకండి, పర్వాలేదండి. మీకు తెలుసా, మేమిద్దరం మంచి స్నేహితులు అయిపోయాం గట్టిగా. అదే బుద్ధి లేదా, కళ్ళు కనపడతలేదా, దొరపోతులాగా ఉన్నాం, బూటుకాలతో నుంచున్నాం అన్నాం అనుకోండి. యేసు ప్రభు అదేనా మనకు నేర్పాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఏలూరు బస్ స్టాండ్లో ఒక పాస్టర్ గారు తెల్లని బట్టలు కట్టుకుని వెళ్తుంటే బస్సులోంచి ఒక అతను కిళ్ళీతోటి మూసాడు. అది ఆయన మీద పడింది. అయ్యయ్యో చూడలేదు పాపం అనుకున్నాడు. ఆ పైపు కాడికి వెళ్ళి కడుక్కుంటున్నాడు. కడుక్కుంటే పోతా అది కిళ్ళీది ఇంకా ఎర్రగా కనపడుతుంది. మొత్తం మీద ఏదో ఇలాగ తుడుచుకుని మళ్ళీ బస్సు దగ్గరికి వస్తున్నాడు. ఇతను గబగబా దిగేశాడు. ఏమండి, నిజంగా చూడలేదండి. ఏమనుకోకండి, పర్వాలేదండి, దానికే ఉంది, ఒకసారి జరుగుతూ ఉంటుంది, నాకేం పాతలేదండి అన్నాడు. అయ్యో మీ తెల్ల బట్టలు రంగు అయిపోయింది. పర్వాలేదండి. ఇంతకీ మీరు ఎవరండి? నేను యేసు ప్రభు సేవకుడిని. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అవునా, అందుకే మీరు మాట్లాడలేదు అన్నాడు. ఒక్క 4 సంవత్సరాలకి అతడు రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. ప్రేమతో ఎవరినైనా సంపాదించుకోగలం, ప్రేమ లేకపోతే అందరినీ పోగొట్టుకుంటాం. లూజ్ ఎవరిబడి. ప్రేమతోటి ఎవరినైనా సంపాదించుకోవచ్చు. ప్రేమ లేకపోతే ఉన్నాయే వెళ్ళిపోతాయి, ఇంట్లో ఉన్నవాళ్ళే వెళ్ళిపోతారు, అన్నీ వెళ్ళిపోతాయి. ప్రేమ చాలా గొప్పది. చూడండి, ఇక్కడ అన్నిటినీ నమ్మును, తాడుకొను, అన్నిటినీ నమ్మును. చూసారా? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మీరు యేసు ప్రభువుని నమ్ముకొని 30 ఏళ్ళు అయిందనుకోండి, 30 ఏళ్ళ నుంచి దొంగతనాలు, 30 ఏళ్ళ నుంచి అబద్ధాలు, 30 ఏళ్ళ నుంచి మోసాలు. ఈరోజు రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను ఇంకా దొంగతనం చేయను, నేను ఇంకా పాపం చేయను, నేను ఇంకా నీతో కలిసి నడుస్తానంటే యేసు ప్రభు దుర్మార్గుడా, నేను నమ్మను అని అనడు. ప్రేమ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ నమ్ముతాడు. హల్లెలూయా. మనం మోసం చేస్తే మనం నరకానికి పోతాం, కానీ ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ప్రేమ ఎప్పుడు ఒక్కలాగా ఉంటుంది. మీరు వినటానికి వచ్చారా, చేయటానికి వచ్చారా? వాక్యాన్ని మీరు వినడానికి వచ్చారా, ఆచరించడానికి వచ్చారా? నోరు తెరవాలి. వినడానికి వస్తే రాకండి, ఆచరించడానికి అయితేనే రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ నోటంపట దూషణ మాటలు ఇంకా రాకూడదు, ఎవరిని ఏమనొద్దు, దేవుని వాక్యానుసారంగా జీవించండి. ప్రేమ చూడండి, శాశ్వత కాలం ఉండును. చూసారా? ప్రవచనములు నిరర్థకం, భాషలు నిలిచిపోవు, జ్ఞానము నిరర్థకం. మనం కొంత మట్టుకు ఎరుగుదాం, కొంత మట్టుకు ప్రవచించున్నాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణత కామని నిరర్థకమగును. చివరికి పౌలు ఏం తెలుస్తాడంటే, అన్నీ వెళ్ళిపోయినా, ఆకాశము గతించిన, భూమి గతించిన, సమస్తము గతించిన, ప్రేమ అనే మాట అలాగ నిలబడిపోయి ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రేమ స్వరూపే యేసు. ప్రేమ స్వరూపం ఎవరు? యేసుక్రీస్తులో ఉండి మనం ప్రేమ లేని వారమైతే మోగే కంచు గంట డబ్బా, మోగే కంచం, మోగే శబ్దం ఏమీ పనికిరాదు, యథార్థత లేకుండా, ప్రేమ లేకుండా. కాబట్టి క్రైస్తవుడికి 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. కానీ ఈ 3 గొప్పది ప్రేమ. హల్లెలూయా. అలాగే మీరు యేసు ప్రభు మనల్ని ప్రేమించిన ప్రకారం మీరు అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. కానీ ఎదురు దూషించకండి, ఎదురు హింసించకండి, ప్రేమించండి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ప్రేమ గురించి
మీరు మాకు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఒకరినొకరు ప్రేమించుకొని నీ ప్రేమలో కొనసాగుతూ మా జీవితకాలం అంతా నీ ప్రేమలో స్థిరులమై ఉండే కృప మాకందరికి దయచేయమని, రమాదేవి కుటుంబాన్ని దీవించమని, పాల్గొన్న వారిని దీవించమని, తిరిగి ఎవరి గృహాలకు వారు క్షేమంగా చేరుకొని ఉదయం నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా.